Ephedra family, Ephedraceae, scientific name Ephedra cineacea. It's called as an alkaloid, provides a relief in the breathlessness. It's like chest lightness chestadi, wheezing due to the bronchocandial asthma ala unte, like fall into the category of OTC, like over the counter drug and formulation. Like side effects వచ్చేసరికి unsafe for the children తీసుకోకూడదు, can cause the high BP and heart attacks వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మజిల్ డిజార్డర్స్, సీజర్స్, irregular heartbeats, loss of consciousness. So high doses may cause the hemorrhage. Ephedra, like methylxanthines ఎఫిడ్రా తీసుకుంటే కెన్ కాజ్ హై బీపీ చేస్తుంది. నెక్స్ట్ యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి, లైక్ నమ్నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నర్వస్నెస్, నమ్నెస్ ఇంకా చాలా వస్తాయి. నెక్స్ట్ డెక్స్ట్రామిథసోన్ మనం చాలా ఫెమిలియర్గా ఉంటాం. డెక్స్ట్రామిథసోన్ ఇంకా ఎర్గోట్ డెరివేటివ్స్, మెడికేషన్ ఫర్ ద డిప్రెషన్. నెక్స్ట్ యాంటీ డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, యాంటీ కన్వల్జన్స్. ఈ కొన్ని డ్రగ్స్, ఈ మిథైల్జాంథిన్స్, డెక్స్ట్రామిథసోన్, ఎర్గోట్ డెరివేటివ్స్, యాంటీ డిప్రెషన్ డ్రగ్స్, అది మెడికేషన్ ఫర్ డిప్రెసెంట్, యాంటీ డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, యాంటీ కన్వల్జన్స్. ఇవన్నీ తీసుకోవడం వల్ల దాని డ్రగ్ యాక్షన్ అనేది తగ్గిపోయేటట్టు చేస్తుంది అనమాట, రిడ్యూసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డ్రగ్. సో దట్ ఈ ఎఫిడ్రేసియే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎఫిడ్రా సినేసియా నా సైంటిఫిక్ నేమ్ ఉన్న ఎఫిడ్రాని తీసుకోకూడదు. లైక్ ఈ ఇంటరాక్షన్స్ వస్తాయి డ్రగ్స్తో తీసుకోకూడదు. ఈ మిథైల్జాంథిన్స్, డెక్స్ట్రామిథసోన్, ఎర్గోట్ ఆర్గలైడ్స్, ఎర్గోట్ డెరివేటివ్స్ అండ్ మెడికేషన్ ఫర్ ద డిప్రెషన్, యాంటీ డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, యాంటీ కన్వల్జన్స్, ఈ డ్రగ్స్తో తీసుకోకూడదు. ఎఫిడ్రాకి కొన్ని యూజెస్ అయితే ఉన్నాయి, లైక్ బ్రీత్నెస్ని తగ్గిస్తుంది, రిలీఫ్ చేస్తుంది అనమాట. బ్రాంకియల్ ఆస్తమా ఉంటే దాన్ని రిలీవ్ చేస్తుంది. ఇంకా చెస్ట్ టైట్నెస్ ఉన్న దాన్ని రిలీవ్ చేస్తుంది. లైక్ సమ్ రెస్పిరేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బట్ సమ్టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ని డ్రగ్ అయినా, ఏ డ్రగ్ అయినా, లైక్ అలోపతిక్ కావచ్చు, హోమియోపతిక్ కావచ్చు, ఏదైనా లైక్ ఆయుర్వేదిక్ అయినా కావచ్చు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ కెన్ బి లైక్ లెస్సర్ ఆర్ మోరర్ అంతే. దేనికైనా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లైక్ ఈ మన హెచ్డిటి, లైక్ హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ, ఈ ఎఫిడ్రా లైక్ మనం చూస్తుంటే లైక్ సమ్ ఆఫ్ డ్రగ్స్ మనం ఇంకా గార్లిక్, పెప్పర్ అవన్నీ చూసాము, సమ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఏ దానికైనా సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ మనకి గార్లికే తీసుకోవచ్చు, లైక్ మన ఇంటి వంటల్లో వాడతాం. బ్యాడ్ బ్రీత్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, మౌత్లో, స్టమక్లో, హార్ట్ బర్న్ ఉంటుంది, నర్జియా, వామిటింగ్, హెడేక్, డిజినెస్ ఆర్ లైక్ సమ్ డయేరియా కాజ్ అవుతుంది, విచ్ కెన్ ఆల్సో లీడింగ్ టు ద బ్లీడింగ్ అండ్ సమ్ స్కిన్ ఇరిటేషన్స్ అలా అనమాట. నెక్స్ట్ మన పెప్పర్లో ఈ ఇంటరాక్షన్ చూసాం ఆల్రెడీ మనం. సో దాట్ మన ప్రతిదానికి ఉంటాయి, లైక్ అలోపతిలో ఎక్కువ, ఆయుర్వేదిక్లో తక్కువ. సమ్ దాట్ చెక్ చేసి తీసుకోవాలి, లైక్ పర్సనల్ ఒపీనియన్స్ వాడాలి, ఎవరి సలహాలు, సూచనలు